రేపు పాడ్యమనగా అమావాస్య నాటికే ఆ నవరాత్రులకు కావలసిన సంభారములు ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పారు. అమావాస్యాంచ సంప్రాప్య సంభారం కల్పయేచ్ఛువం హవిష్యంచాసనం కార్యం ఏకభుక్తంతు తద్దినే అన్నారు. అమావాస్య నాడే ఏకభక్తము చెయ్యాలి అనగా మధ్యాహ్నం పూట మాత్రమే భుజించి రాత్రి యందు ఏ పలహారమో ఏదో తీసుకుని ఆహార వర్జనం చేయాలి. దాన్ని ఏకభక్తం అని అంటారు. అది చేస్తేనే తర్వాత నవరాత్రి పూజకు అర్హత వస్తున్నది. పైగా ఈ నవరాత్రులు నియమబద్ధంగా ఉండాలి. అమ్మవారి యొక్క స్మరణలో చింతనలోనే గడుపుతూ ఉండాలి. లౌకిక వ్యవహారాలు సాధ్యమైనంత తగ్గించుకోవాలి. ఎందుకంటే సాధనకు అంతరాయం ఏర్పడకూడదు. అందుకే ఏకాగ్రమైన ఆరాధనకు కావలసిన పరిస్థితులు కల్పన చేసుకోవాలి. ఇక పాడ్యమి నాడు ప్రాతకాలంలో మండప స్థాపన చేయాలి. ఈ మండపం కూడా పూర్వకాలంలో అయితే గోమయంతో అలుకుట ఇత్యాదులు చెప్పారు. మనం ఇప్పుడు మన ఇళ్లలోనైనా ఆ చేసే చోట గోమయం కలిపిన జలంతో కొద్దిగానైనా శుద్ధపరుచుకొని